జై శ్రీరామ్ అండి. ఈ వీడియోలో నేను రైతులు పడే కష్టాల గురించి తెలియచేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఒక సామాన్యమైన రైతు బిడ్డని, అలాగే ఒక రైతు భార్యని. ఇలా రైతుగా బ్రతుకుతున్నందుకు నేను ఎప్పుడు కూడా ఆనందపడతాను. ఏంటి అంటే మా చుట్టూ ఉండే ఈ పచ్చటి వాతావరణం, ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి, ఈ పశువులు, పక్షులు ఇవన్నీ కూడా మాకెంతో మానసికమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. అలాగే మేము పొలంలో ఎంతసేపు పనిచేసినా మళ్ళీ ఇంటికి వచ్చి హాయిగా రెస్ట్ తీసుకుంటాము. మా మీద ఎవరి పెత్తనం కానీ ఎవరి అధికారం కానీ ఉండదు. మా జీవితాలకు మేమే రాజు, మేమే మంత్రి. ఇలా కూడా మేము హాయిగా ఉంటాము. ఇంకా మాకు పనికి వచ్చే కూలీలు కానీ, ఇలా పాలేర్లు కానీ, వీళ్ళందరికీ కూడా ఓ జీవనోపాధిని అయితే చూపించిన వాళ్ళం అవుతాము. ఇలా కూడా మన మీద కొంతమంది ఆధారపడుతున్నారు కదా అని కూడా మేము చాలా సంతోషంగా, ఆనందంగా పని చేయించుకుంటాము. ఇవన్నీ ఉంటే మా కష్టాలు ఏంటంటే, పంట పెట్టిన దగ్గర నుంచి కూడా విపరీతమైన ఖర్చులు పెరిగిపోయాయండి. ఈ పంటకి రోగాలని, పురుగు మందులు, ఇలా ఇంకా కూలీల ఖర్చులు పెరిగిపోయి, ఇలా ఎన్నో విధాలుగా భార్యల మెడలో ఉన్న బంగారం కూడా తీసుకువెళ్ళి బ్యాంకుల్లో కుదవపెట్టి, ఇలా అవి కూడా ఎన్ని కూడా పెట్టుబడులకే చాలక రైతులు నానా కష్టాలు పడుతుంటే, పంట చేతికి వచ్చే వరకు కూడా మాకు టెన్షనే. అంటే మళ్ళీ ప్రకృతి ఏం చేస్తుందోనని. అయితే అతివృష్టి అవుతుంది లేదా అనావృష్టి అవుతుంది. ఇలా ప్రకృతికి కూడా మేము భయపడుతూనే వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉంటాము. ఇంత చేస్తే ఆ వచ్చే డబ్బులు ఖర్చులన్నీ పోను, ఈ కూలీలందరికీ పోను, అతి తక్కువ లాభం మిగులుతుందండి మాకు. అవి మాకు దేనికి సరిపోక చాలా బాధపడతాము. మా చుట్టుపక్కల ఇంకా వేరే పనులు చేసే వాళ్ళందరూ కార్లు కొనుక్కుంటారు, బిల్డింగులు కట్టుకుంటారు. సరే, అవన్నీ మనకు లేకపోయినా పర్లేదు. మనం కష్టపడితే వచ్చిన ఈ కొంచెం డబ్బుతోటే మనం హాయిగా సరిపెట్టుకు, ఎందుకంటే ఇది చెమట చిందిస్తే వచ్చిన డబ్బు కదా అని అక్కడికి మేము ఇంకా ఆత్మవిశ్వాసంతోనే బ్రతుకుతాము. కానీ మా మా పిల్లల బాధలైతే వాళ్ళని మంచి మంచి కాలేజీలో పెట్టాలని ఉంటుంది. వాళ్ళకి కోరినవన్నీ మనం సమకూర్చలేకపోతున్నామేమో అని బాధ. ఇలా పిల్లల విషయంలో అయితే మేము బాధపడుతూనే ఉంటామండి. మామూలుగా ఒక డాక్టర్ కొడుకు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ చేయాలనుకుంటాడు, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ చేయాలనుకుంటాడు, మిగతా అందరూ అంతే. కానీ ఒక రైతు మాత్రం తన బిడ్డని ఇంకో రైతుని చేయాలనుకోవట్లేదు. అంటే రైతు కష్టాలు, రైతు ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఇక్కడే ఆలోచించండి. మన ఒంటికి చెమట పడితే రుద్దుకొని అవతల పడేసే సబ్బుని కూడా, ఈ సబ్బు ధర ఇంత అని ఆ సబ్బును తయారు చేసిన కంపెనీ వాడు దాని రేటు పెడుతున్నాడు. కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతు మాత్రం మేము పండించిన పంట ధర ఇంత అని నిర్ణయం చేయలేకపోతున్నాడు. అందుకని మనసున్న మహారాజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు కావాలి. ముందు వ్యవసాయ రంగం మీదే అన్ని నిధులు కేటాయించాలి. దాని తర్వాతే మిగతా పరిశ్రమలు, మిగతా వ్యవస్థలు అన్నీ నడవాలి. ఎందుకంటే దేశాన్ని కాపాడే సైనికుడు ఎంత ముఖ్యమో, దేశానికి అన్నం పెట్టే అన్నదాత కూడా దేశానికి అంతే అవసరము, అంతే ముఖ్యము. కనుక అన్నదాత సుఖీభవ అని అనటమే కాకుండా, అన్నదాత కష్టాలను పట్టించుకొని జై జవాన్ జై కిసాన్ అని నినాదాలతోనే రైతుకి సరిపెట్టకుండా, రైతుకి ఆ గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వాలన్నీ కూడా రైతుని ఉద్ధరించాలని, రైతుకి పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని ఈ వీడియో ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా చేస్తే మన దేశం రామరాజ్యం అవుతుంది. మన దేశంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేస్తే నన్ను ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రోత్సహించిన వారు అవుతారు. అన్నదాత సుఖీభవ, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. కృష్ణార్పణం.